ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. అయితే వారికి ఏమేమి అవసరమవుతాయి, కొత్తగా మొదలుపెట్టేటువంటి వాళ్ళకి ఎలా చెయ్యాలి ఏంటి అన్న విషయం తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ముందుగా ఎవరైనా సరే షార్ట్ ఫిలిమ్స్ చెయ్యాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి కావాల్సింది ముందు స్క్రిప్ట్ కావాలి. మంచి స్క్రిప్ట్ ముందు మీరు రాసుకున్న తర్వాత అందులో పాత్రలు, క్యారెక్టరైజేషన్ అంటాం కదా, అది ఎంతమందితో చేస్తున్నారు దీని మీద ఒక ఐడియా ఉండాలి. ఉదాహరణకు ఒక ఇద్దరు డిస్కస్ చేసుకునేటట్టుగా ఉండేటువంటిదా, లేకపోతే ఎంతమందిది కావాలి, కుటుంబ సమేతంగా తీసేదా లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి తీసేదా, వీటి మీద ఒక కథ మీద మీకు గ్రిప్ ఉంటే, క్యారెక్టరైజేషన్ మీద మీకు గ్రిప్ వస్తే ఎంతమంది అవసరమవుతారు ఏంటి అన్న విషయం మీకు ముందు అవగాహన వస్తుంది. ఆ తర్వాత స్టెప్లో కెమెరాస్ అనేటువంటివి తీసుకోవాలి. అయితే ఇందులో వీడియో రికార్డింగ్ హై క్వాలిటీ రిజర్వేషన్ ఉండాలి. ఎందుకంటే మంచి రిజర్వేషన్ ఉంటే క్వాలిటీ బాగుంటుంది. మీరు తీసేవన్నీ హెచ్డీలో ఉంటాయి కాబట్టి స్టోరేజ్ అధికంగా తీసుకుంటుంది. అందుకే హై స్టోరేజ్ కెపాసిటీ కలిగినటువంటివి తీసుకోండి. అయితే ఆ తర్వాత మీరు ఫస్ట్ షూటింగ్ చేస్తారు. షూటింగ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తారు. అయితే వాయిస్ ఓవర్ చేయడానికి హై క్వాలిటీ మైక్స్ అవసరం. ఆ తర్వాత రికార్డింగ్కు అయితే ఎక్కువ సోనీ వాళ్ళకి సంబంధించిన ఆడియో రికార్డింగ్ ఒకటి వాడుకుంటారు. నార్మల్ వాళ్ళైతే అడాసిటీ ఆడియో అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది ప్రీమియంలో ఉంటుంది, ఓపెన్ సోర్స్, దాని నుంచి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఇంటర్నెట్లో ఉంటుంది, ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. రెండవది, వీడియోకి ఎడిటింగ్ అనేది అవసరం. దీనికోసం అడోబ్ వాళ్ళది వీడియో ఎడిటింగ్ ఉంది. దీని adobe.com నుంచి మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికి ప్రతి నెల 1000 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తూ ఉంటారు. హై క్వాలిటీ వీడియోలను ఎడిటింగ్ చేయడానికి మెజారిటీ దీన్నే వాడతారు ఎడిటర్లు అందరూ. అయితే అడోబ్ ప్రీమియం అనేటువంటిది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అయితే వాళ్ళు చాలా రకాల అప్లికేషన్లు క్రియేట్ చేస్తారు. అయితే అందులో ఉండేటువంటిది అడోబ్ ప్రీమియం అనేటువంటిది నెంబర్ 1. అందుకు ప్రతి నెల 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దీన్ని మీరు తీసుకుంటే ఉపయోగపడుతూ ఉంటుంది. సరే, దీనితో మీరు ఈ అడోబ్ ప్రీమియం దాంతో ఎడిటింగ్ చేశారు. ఎడిటింగ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి తప్పులు ఏమైనా ఉన్నాయా. ఎడిటింగ్ చేశారు కరెక్టే, మీరు ఒకసారి రిఫ్రెష్గా చూసుకుంటే ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ ఏమేమి ఉందని క్లియర్గా తెలుస్తుంది. అయితే మీరు ఆడియో రికార్డింగ్ చేసేటప్పుడు వీడియోకి సింక్ అయ్యేలా చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మిస్ఫైర్ కొడితే మొత్తం వీడియో అంతా మిస్ఫైర్ అయిపోద్ది. కాబట్టి ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రతిదీ ప్రీమియమేనా అంటే అన్ని ప్రీమియంతోనే ఉంటాయి. ఎందుకు ఫ్రీ ఇవ్వరు, ఎందుకంటే ఇది గుర్తుంచుకోవాలి. దీనికి జాగ్రత్తగా ఉంచుకోవాలి. అడోబ్ కావచ్చు, లేకపోతే సోనీ కావచ్చు, ఇంకా ఇట్లా ఏదైనా చూడవచ్చు. అయితే తద్వారా ఏమవుతుందంటే హై క్వాలిటీ కలిగినటువంటి వీడియోలు వస్తాయి. దీన్ని తీసుకొని వీటిని ఆధారంగా మీరు ఫస్ట్ వీడియో ఎడిటింగ్ చేసి షార్ట్ ఫిలిమ్స్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ లాంటి దానిలో పెడతా ఉంటారు. అందులో గూగుల్ యాడ్సెన్స్ వచ్చేదాకా 4000 వాచ్ హిస్టరీ, 1000 సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అప్పటి నుంచి మీకు రెవెన్యూ వస్తుంది. ఇది అసలు ప్రాసెస్. వీడియో పెట్టిన వెంటనే మీకు రెవెన్యూ కాదు, ఇది జరిగిన తర్వాత మీకు రెవెన్యూ వస్తుంటుంది. షార్ట్ ఫిలిం డబ్బు కోసం చేసేటువంటి వాళ్ళు ఈ పని చేయాలి. ఫేమ్ కోసం చేసేటువంటి వాళ్ళు మంచి క్వాలిటీ కలిగిన కంటెంట్తో చేస్తూ ఉంటారు. ఇది అసలు షార్ట్ ఫిలిం చేసేటువంటి పద్ధతి, డబ్బు సంపాదించుకునే మార్గం అది. ఇది అసలైనటువంటి విధానం. ఇది షార్ట్ ఫిలిమ్స్ తీసేటువంటి వాళ్ళ కోసం నా అనుభవం చేయవలసినటువంటి విషయాలు మీకు చెప్తున్నా. అయితే మెజారిటీ ప్రీమియంకి సంబంధించినవే ఉంటాయి టూల్స్ అన్నీ, అందుకే జాగ్రత్తగా
తెలుసుకొని వాటి మీద అవగాహన తెచ్చుకోవడం అని అంటే నేర్చుకోవడం. అవి నేర్చుకున్న తర్వాత మీరు ఈ పనులన్నీ చేయొచ్చు. మీరు సింగిల్గాను చేయొచ్చు, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర ముందు కూర్చొని నేర్చుకున్న తర్వాత మీరు చేసుకోవచ్చు. అందుకే ముందు నేర్చుకోండి, ఆ తర్వాత ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అన్నట్టుగా మీరు చెయ్యండి. ఇది నా సలహా.